కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట కల్లుగీత కార్మికులు ధర్నా నిర్వహించారు. కల్లుగీత వృత్తికి రక్షణ కల్పించి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తాటి చెట్టు నుంచి పడి మృతి చెందిన లేదా గాయపడిన గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాట్లు చేసి బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. ఆదరణ పథకం కింద పనిముట్లు, ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఒకటి చనిపోయిన వాళ్ళు, 2 వికలాంగులు, 3 తాత్కాలిక వికలాంగులు. అంటే శాస్త్రీయ వికలాంగులు, తాత్కాలిక వికలాంగులుగా 3 రకాలుగా ఎక్స్గ్రేస్ ఇచ్చేవాడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా. కానీ ఈ రోజు దురదృష్టం ఏంటంటే 2 సంవత్సరాలుగా కానీ 3 సంవత్సరాలుగా కల్లుగీత కార్మికులు అనేక మంది చెట్టు మీద పడిపోతే, ఉదాహరణకి యేసుబాబు అని ఉల్లిపాల్లో చెట్టు మీద పడిపోయాడు. ఒక్కడికి ఎక్స్గ్రేస్ ఇవ్వటం లేదు. మత్స్య కార్మికులు ఇచ్చారు మొన్న, ఇట్లాగే పడవల వల్ల ప్రమాదం జరిగితే. కానీ సంతోషమే. కానీ మేమేం చేసాం? గీత కార్మికులు కూడా అనేక కుటుంబాలు ఈదులు పడితే ఆదుకోరా? ఆ రకంగానే ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. అట్లాగే మన రాష్ట్రంలో కల్లుగీత వృత్తి దిగజారిపోతా ఉంది. పక్క రాష్ట్రాల్లో తెలంగాణ, కేరళ, చెన్నై, కర్ణాటక రాష్ట్రాల్లో కల్లుగీత వృత్తి బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. అందుకని ఈ ప్రభుత్వం అధ్యయనం చేసి ఆ రాష్ట్రాలు ఎందుకు అభివృద్ధి